ఏసీబీ వల్ల కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మురళీ చిక్కారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయన సబ్సిడీ మొత్తం విడుదలకు ఓ కంపెనీ నుంచి మురళి 2 లక్షలు డిమాండ్ చేశాడు. కంపెనీ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 2 లక్షలు తీసుకుంటుండగా మురళిని రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మురళిపై కేసు నమోదు చేసిన అధికారులు ఆయన ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఉండాలిరా వీళ్ళందరూ ప్రముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద అడగడం, మొత్తానికి ఒక 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి ఇస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పి శ్రీహరాజన్, నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా